ఒక కృష్ణుడు, ఇద్దరు రాధలు. కృష్ణ ఎవరి సొంతం? రాధికావాడా లేక భామతో ముడిపడతాడా? ఇదే న్యూ స్టోరీ. ఈ రాధాకృష్ణార్పణం. న్యూ స్టోరీ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన హనీ ఆడియో స్టోరీస్లో. ఆ పిలుపులో మాధుర్యానికి హృది పులకరించి భారంగా వెళ్ళింది రాధిక నోటి నుండి మాట. హా అంటూ. ఏం చేస్తున్నావు? ఫోన్ కూడా చేయలేదు అన్నాడు అలకగా. కృష్ణ అంత నిష్ఠూరంగా అంటుంటే భలే నచ్చి అందంగా నవ్వింది రాధిక. ఏంటి బుజ్జమ్మ, నేను అలిగితే నీకు నవ్వొస్తుందా? సత్యని హత్తుకుని నువ్వు కోరుకున్న వాడితోనే పెళ్లి చేస్తాను, మమ్మల్ని చంపకే అంటూ ఏడ్చేసింది అఖిల. ఎంత మొండిగా ఉందామనుకున్న తల్లి మనసు నిలువలేదు పాపం. మామ్, నువ్వు నిజమే చెప్తున్నావు కదా, కృష్ణతో నిజంగానే పెళ్లి చేస్తావు కదూ అంటూ వెక్కింది సత్య చెంప నిమురుతూ. నీ పెళ్లి చూసే వరకు నాకేమీ కాదు, కంగారు పడకు అంది మెల్లగా వేదవతి. ఎందుకు నాని ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇంకా చంపుతావు అంది కారే కన్నీళ్లు భుజంతో తుడుచుకుంటూ రాధిక. శ్యామ, అలా మాట్లాడుకు, నా గుండె తట్టుకోలేదు అంది సజల నయనాలతో భామ. అంతలో సత్యని పట్టుకుని తీసుకురావడం చూసి పెదనాన్న ఎలా ఉంది అంటూ వెళ్ళి సత్య చేయి పట్టుకోబోయింది రాధిక. వెళుతున్న వాళ్ళని చూసి కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది రాధిక. శ్యామ అని పిలవగానే బోరుని ఏడ్చేస్తూ నాని అంటూ వేదవతిని కరుచుకుపోయింది. వెన్ను నిమురుతూ ఊరుకో తల్లి, ఏడవకు అంటూ ఓదార్చింది. ఇంకా ఇంకా ఉధృతం పెరిగిపోయి మనసు పొరలో దాగిన బాధంతా ఏడుపు రూపంలో బయటకు వచ్చేసింది. తను మౌనంగా ఉండిపోయి గుండెల బాధంతా కన్నీటి రూపంలో బయటకు వస్తే మోస్తున్న భారం కాస్తైనా తగ్గుతుంది అని అనుకుంది వేదవతి. కాసేపటికి నార్మల్ అయ్యి క్షమించు నాని అంది రాధిక. నువ్వే నన్ను క్షమించాలి బంగారం, నువ్వు కోరుకున్న తోడిని నీకు అందించలేకపోయాను. ఈ అసమర్థురాలైన నానమ్మని మన్నించు శ్యామ అంది భారమైన మనసుతో బామ్మ. పేలనగా నవ్వి నా నుదుట రాతకు ఎవరు బాధ్యులను చేయలేను నాని, పద రెస్ట్ తీసుకుందువు గాని అంది రాధిక.